Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? లగచర్ల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు సీరియస్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు అరెస్ట్ల అటెన్షన్. ఇంతలోనే బిగ్ ట్విస్ట్. రిమాండ్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేస్తే పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? బెయిలా, కస్టడీయా? లగచర్ల లడాయిలో ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకొస్తుండటంతో ఈ ఇష్యూపై మరింత అటెన్షన్ పెరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో A1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపించారు. పోలీసులు నిబంధనలు పాటించలేదని తెలిపారు. అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదన్నారు. సంబంధం లేని కేసులో ఇరికించారని ఆరోపించారు. వీటిని పరిగణలోకి తీసుకుని రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు పోలీసులిచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్పై జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు. తన పేరుతో పోలీసులిచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని, కేటీఆర్ గురించి పోలీసులకు తానేమీ చెప్పలేదన్నారు. పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు. తన అడ్వకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారన్నారు పట్నం నరేందర్ రెడ్డి. మరోవైపు వికారాబాద్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇటు పట్నం నరేందర్ రెడ్డి కూడా వికారాబాద్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు. రెండింటినీ సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇక లగచర్ల లడాయి పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఇష్యూపై అటెన్షన్ పెరిగింది. ఘటనలో కుట్రకోణం ఉందని తెలియడంతో మరింత రచ్చ రాజుకుంది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పరిగి పోలీస్ స్టేషన్కు అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ వెళ్లారు. ఇక లగచర్ల ఘటనలో మొత్తం 3 కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేశారు. 47 మంది నిందితులను గుర్తించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. మహేష్, సురేష్, రాజు కలిసి కలెక్టర్ను ట్రాప్ చేశారన్నారు. మరోవైపు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేసి డేటా పరిశీలించిన పోలీసులు నరేందర్, సురేష్ కాల్స్పై కూడా ఫోకస్ పెట్టారు. ఈ ఫోన్ డేటా ఆధారంగా ఈ కేసు మరో మలుపు తిరిగే ఛాన్స్ ఉంది.